హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందువల్ల ఇలాగయ్యారు? పూర్వకాలము నుండి ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్వకాలము నుండి నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటే. ఎవరు? ఇశ్రాయేలీయులకు బాధ ఎందుకు కలిగింది? ఇంత పెద్ద సమస్య ఎందుకు కలిగింది? ఇంత భయంకరమైన యుద్ధ భూములు ఎందుకున్నారు? నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించుచూ ఉండగా నీవేమి చేసావు? నువ్వు ఆయనను విసర్జించావు. ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞను మితిమీరి ఉన్నావు. ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞను ఆచరించుటలో పవిత్రత, పరిశుద్ధత, విధేయత చూపని కారణంగానే ఈ యొక్క యుద్ధము నీ మీద ఎగబడింది. అందరూ శత్రువులన్నీ కూడా నీ మీద ఎగబడుతూ ఉన్నారు. వారు కాలు దువ్వుతూ నీ మీదకి వస్తూ ఉన్నారు ఇశ్రాయేలు అని దేవుని యొక్క వాక్యం ముందుగానే చెప్పింది. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటివి. Has thou not procured this unto thyself, in that thou hast forsaken the Lord thy God? Thou hast forsaken. నీవు ఆ ప్రభువుని విసర్జించి ఉన్నావు. ఆ ప్రభువును తూలనాడి ఉన్నావు, వీపు చూపించి ఉన్నావు. అందువలనే కదా ఈ బాధ నీకు కలిగింది. అందువలనే కదా నువ్వు ఈ బాధను కలగ చేసుకున్నావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం ఆలోచన చేయాల్సిన విషయము ఆలోచన చేద్దాం. దేనివల్ల దేవుని బిడ్డలకు శ్రమ కలుగుతుంది? ఎందువల్ల దేవుని యొక్క సన్నిధి వారి నుంచి దూరం అయిపోతూ ఉంది? ఎందువలన వారు దేవుని మర్చిపోయి ఉన్నారు? ఆలోచన చేస్తే వారు ఈ లోకమునకు హత్తుకొని ఉండటాలను బట్టి, ఈ లోక మర్యాదను అనుసరించుటను బట్టి, ఈ లోక స్నేహము కోరుకునుటను బట్టి, ఈ లోక అధిపతిని వారు విడిచిపెట్టలేని స్థితిని బట్టి, కామ వికార చేష్టల చేత, దేవుని మరిచిపోయిన విగ్రహారాధన చేత వారు తమను తాము ఏం తెచ్చుకున్నారు? ఈ భయంకరమైన వేదన, బాధ తెచ్చుకున్నారు. పూర్వకాలము నుండి ఇర్మియా 2:20 చూసినప్పుడు, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఆ ప్రభువు ఐగుప్తులో వారికి ఆహారం పెట్టి, ఆ ఐగుప్తులో వారు జీవించినంతకాలము ఆ ప్రభువు వారిని కాపాడి సంరక్షించి, ఐగుప్తు దాస్యత్వం నుండి ప్రభు విముక్తి చేసి ఉన్నాడు. అందువలన పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేశాను, నేను సేవ చేయనని చెప్పుచూ ఉన్నావు. నేను నిన్ను విముక్తి చేస్తే నీ బంధకములను నుండి నిన్ను కట్లను తెంపి నిన్ను బయటికి తీసుకుని వస్తే నువ్వు సేవ చెయ్యను అని చెప్పుచూ ఉన్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు మీదను వేశ్య వలె క్రీడించుచూ ఉన్నావు. ఇశ్రాయేలు చేస్తున్న భయంకరమైన పాపమే ఇది. అన్యస్త్రీలను వివాహం చేసుకొని వారితో సత్సంబంధములు కలిగిన వారాయి పరిశుద్ధ దేవుని పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రభుని మహిమపరచలేని స్థితి. For a full time I have broken thy yoke and burst thy bands, and thou saidest, I will not transgress. When upon every high hill, under every green tree, thou wanderest, playing the harlot. అనగా విగ్రహారాధకులైపోయి ఉన్నారు, విగ్రహారాధనకు హత్తుకొని ఉన్నారు. వేదన అందువలన నువ్వు బాధ కొని తెచ్చుకున్నావు. అందువలన
ఇర్మియా 2:21 ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, ఐగుప్తు నుంచి నిన్ను తీసుకొని వచ్చి శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నిన్ను నాటాను. కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. విత్తనముల ద్వారా బహు ఫలభరితమైన వృక్షములాగా చెట్టు వలె అది ఫలించున్నట్టుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమయ్యావు. నేను స్వచ్ఛమైన శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తీసుకుని వచ్చి నాటేను. అయితే నీవు ఎలాగా మారిపోయావు, ఏంటి కారణము అని అడుగుతున్నాడు. ఏంటి దీనికి కారణం ఏంటి? నా ప్రియమైన వారలారా, ఇక్కడ ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, నీ జీవితంలో నా జీవితంలో ఆ ప్రభు నాటిన విధానం, ఆ యేసు రక్తం ద్వారా నిన్ను కడుక్కొని శుద్ధి చేసి నిన్ను ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఆయన తన తోటలో నాటుకున్నాడు. ఇశ్రాయేలు వారిని ఆ దాస్యం నుంచి ఎలా తప్పించి ఆయన తోటలో నాటుకున్నాడు. ద్రాక్షావళిని తీసుకుని వచ్చి శ్రేష్టమైన ఆ యొక్క విత్తనం నాటి ఉన్నాడు. వారు ఏం చేశారు? కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు. ఫలభరితమే, కానీ ఎటువంటి ఫలభరితము? ద్రాక్షలు, కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు. ఎట్లు నీవు భ్రష్ట సంతానం అయిపోయావు. ఈ భ్రష్టమైన పళ్ళు, ఈ ఫలము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అని వేదన చెందుతూ ఉన్నాడు. Yet I had planted thee a noble vine, holy, a right seed. How then art thou turned into the degenerate plant of a strange wine unto me? నీవెట్లు ఇట్లా భ్రష్ట సంతానం అయిపోయావు? ఎందుకు ఈ బాధలు కొని తెచ్చుకున్నావు? ఎందుకు ఇంత భ్రష్టత్వంగా మారిపోయింది నీ బ్రతుకు? నువ్వు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నీ పాపము, నీ ఎదురాడు జీవితము, నీ తిరుగుబాటు జీవితము, నీ భ్రష్టత్వము, నీవు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వకుండా అపవిత్రమైన కార్యములు చేస్తూ దానితో నువ్వు వ్యభిచారం చేస్తున్న విధానము వలన నీ బ్రతుకు ఎలా మారిపోయింది? నీ దోషము మరక వలె నాకు కనబడుచు ఉన్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. For thou hast washed thee with nitrate and take thee much soap. Yeah, thine iniquity is marked before me, said the Lord God. Your sinful transgressions were marked, and they were iniquity marks. They were shown before me, and they cannot cleansed, as they are willingly done all these things. ఇలాంటి అపవిత్రము పొందిన నేను అపవిత్రము నొందిన దానను కాను అని ఎలా చెప్పుతూ ఉన్నావు? నాలో పాపము లేదని ఎలా చెప్పుతూ ఉన్నావు? నేను భ్రష్టత్వము చేయలేదు అని ఎలా చెప్పుతూ ఉన్నావు? ఆలోచన చేద్దాం. మన బ్రతుకులు ఇదే అబద్ధం కాదా? మనం పాపము లేని వారమని చెప్పుకునేడలా మనమే మోసపుచ్చుకుందాం కదా. నేను అపవిత్రత నొందిన దానను కాను, ఇర్మియా 2:23 అని ఇశ్రాయేలు అంటూ ఉన్నది. బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవెట్లు అనుకుంటావు? లోయలో నీ మార్గమును చూడు,
నీవు చేసిన దాన్ని తెలుసుకో. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగలా ఒంటెవు, ఇటు అటు ఆకర్షించుకొని ఆ స్నేహాలతో కుమ్మక్కైపోయి ఆ విగ్రహారాధనలో రాజీ పడిపోయిన దానవు, ఇటు అటు త్రోవలలో నువ్వు తిరుగులాడుచు వడిగల ఒంటె వలె ఉన్నావు అంటున్నాడు. హౌ cause thou say, I am not polluted, I have not gone after Balaam. See thy way in the valley, know what thou hast done. Thou art a swift dromedary. ఇక్కడ డ్రోమండరీ అనగా వడిగల ఉంటే, స్విఫ్ట్ డ్రోమండరీ, ట్రావర్సింగ్ హైవేస్. ఎంత వరస్ట్గా బ్రతుకు మారిపోయింది. మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు, ఆలోచన చేద్దాం. వడిగల ఉంటే అనగా ఒక్క క్షణమైన నిలబడదు, ఇటు అటు తిరుగుతూ ఉన్న వడిగలా ఉంటే, త్రోవ తప్పి తిరిగే ఉంటే, ఈరోజు నా ఆలోచన చేయాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. అయ్యో, ఇటువంటిదా ఇశ్రాయేలు వారి యొక్క జీవితము అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా, విశ్వాసవై కూడా ఇటు అటు తిరుగులాడితే ప్రభు కూడా ఇదే మాట్లాడతాడు. త్రోవ తప్పిపోయి ఇటు అటు ఆకర్షించబడి పాపములు చేస్తున్న భ్రష్ట జీవితము మనది అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయాల్సిన వారమే మనం. ఇక్కడ అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అరణ్యమునకు అలవాటు పడింది అడవి గాడిద. ఈ వాక్యాన్ని చూసినప్పుడు మనకు భయము, ఆందోళన కలుగుతుంది. వైల్డ్ డాంకీ ఎలాంటిదండి? అది అడవి గాడిద. ఏ వైల్డ్ డాంకీ accustomed to the wilderness, thou that sniffs the wind in her passion, in the time of her heat, who can turn her way? All who seek her will not become weary in her month, they will find her. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, అది దాని కమాతురత వలన గాలి పీల్చుచు కలుసుకొనున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు లేదు. దాని వెదకు గాడిదలలో ఏది కూడా అలసి ఉండదు. దాని వెదకు గాడిదలలో ఏది అలసి ఉండదు. దాని మాసములు అది కనబడును. వడిగల వంటే జీవితం, అది కామాతురతకు అలవాటు పడింది. అడవి గాడిద, అడవిలోనే జీవించటం ఇష్టం. లోకములోనే, అడవి అనగా అరణ్యము, అరణ్యం అనగా లోకము, లోకములో జీవించడమే ఇష్టము, లోకములో జీవించుటే ఇష్టం, లోకపు ఆశలే ఇష్టము, కామాతురతలే ఇష్టము, అత్యధికమైన దోపిడీలు చేయడమే ఇష్టము, దోపిడీ సంపాదనే ఇష్టము, ఈ లోక స్నేహమే ఇష్టము. అందువలన అది ప్రీతిగా అట్టి పాపములు చేస్తూ అలాంటి పాపము చేయి వారితో స్నేహము చేయుట బహు ఇష్టమైన గాలి పీల్చుచూ ఉన్నది. అది కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడేవాడు అనగా అది ఆ పాపము చేస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి బలత్కారపు పాపము, దేవునికి అయిష్టమైన కార్యములు, దేవుడు ఇష్టపడిన కార్యములు చేస్తున్నప్పుడు వద్దు అని ఎవరు చెప్పినా, దైవజనులు చెప్పినా, దేవుని లేఖనాలు చెప్పినా, ప్రేరేపణ మనస్సాక్షి చెప్పినా తిప్పలేడు.
మరల్చలేడు. ఎందుకనగా వాడు ఆశపడిపోయాడు. అడవికి అలవాటు పడిన ఆ యొక్క అడవి గాడిద ఈ లోకముతో ఇచ్చోడుగా బ్రతుకుటే వాడికి ఇష్టం. A wild ass used to the wilderness that snuffeth up the wind at her pleasure. In her occasion, who can turn her away? All they that seek her will not weary themselves. In her month they shall find her. దాని మాసములు అది కనబడుతుంది. అందువల్ల జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కో. జాగ్రత్త సుమి అంటున్నాడు ప్రభు. నువ్వు జాగ్రత్త పడి చెప్పులు తొడుకు. పాదములకు చెప్పులు అనే వాక్యమును తొడుగుకో. నీ జీవితమునకు, నీ పాదములకు కాపుదల. ఆలోచన చేద్దాము. జాగ్రత్త పడు. 22:25 జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొను. నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడు. జీవజలపు ఊటల దగ్గరికి రా. చల్లని నీటి వాగు దగ్గరికి రా. దేవుని దగ్గరికి రా. దేవుడు దాహము తీరుస్తాడు. దప్పిగా కొనవు. జాగ్రత్త పడు అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచూ ఉన్నావు. Withhold thy foot from being unshod and thy throat from thirst. But thou saidest, there is no hope. No, for I have loved strangers, and after them will I go. నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. నేను వారి వెంబడే వెళ్తాను. నేను వారిని ప్రేమించాను కాబట్టి నాకు ఆ త్రోవే, వారి త్రోవే, వారి మార్గమే, వారి సహవాసం నాకు ఇష్టమని అంటున్నావు. కాబట్టి నీ మాట వినను. నువ్వు ఆ మాట వ్యర్థము. అన్యులను మోహించాను, వారి వెంబడి పోదునని నువ్వు ధైర్యంగా చెప్పేస్తున్నావు. అంటే నువ్వు ఈ లోకముతో ఎంత జోడుగా ఉన్నావో నీ బ్రతుకు తెలియజేస్తుంది. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. అందుకనే దేవుడు అనేక మార్లు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్తూ ఉన్నారు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు. ఎవరెవరున్నారండి ఇటువంటి కామాతురతతో, తిరుగుబాటుతో, దోషముతో ఎవరెవరున్నారు ఈ లిస్టులో చూస్తే? ఏమని చెప్తూ ఉన్నాడని, మ్రానుతో, నువ్వు మా తండ్రివని మ్రానుతో, నీవు నన్ను పుట్టించేవని రాతతో చెప్పుతూ ఉన్నారు. ఎవరు? వారును, వారి రాజులు, వారి అధిపతులు, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు అని దేవుడు చెప్తున్నాడు. As the thief is ashamed when he is found, so is the house of Israel ashamed. Thy kings, thy princes, and their priests, their prophets will be ashamed. ఎందుకనగా వారు దేవునికి, సృష్టికర్తకే వ్యతిరేకంగా నిలబడుతున్నారు కాబట్టి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే తిప్పుకున్నారు, వీపునే తిప్పారు. ఆయనను ఆపత్కాలంలో లేచి మమ్ము రక్షించమని వారు మనవి చేయుదురు. నీవు మనవి చేస్తున్నారా? నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి? ఓ ఇశ్రాయేలు, నువ్వు దేవతలు చెక్కుకున్నావు కదా, వారు ఎక్కడున్నారు? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా పట్టణములు ఎన్నో,
నీ దేవతలనే కదా, అవి రక్షిస్తాయేమో, వారు లేచి నీ సహాయం చేస్తారేమో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను కాదు. ఆలోచన చేద్దాం. సృష్టికర్తను మరిచి సృష్టమునే పూజిస్తున్న వారికి ప్రభువు బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచూ ఉన్నాడు. నేను మీ పిల్లలను శిక్షించుట, హతము చేయుట వ్యర్థమే. వారు నా శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచూ ఉన్నది. ఈ విధంగా దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు వారి మీదకి వచ్చింది. ఆలోచన చేద్దాం. ఇర్మియా 2:32. కన్యక తన ఆభరణములను మర్చిన పెళ్లి కుమార్తె సిద్ధపడుతూ తన యొక్క ఆభరణాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మర్చిపోతుందా? పెళ్లి కుమారి తన వడ్డానమును మర్చునా? వడ్డానమును మరుస్తుందా? వడ్డానము దేవుని యొక్క వాక్యమును మర్చునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. సత్యమైన దేవుని, పరిశుద్ధమైన దేవుని, వాక్యము అయిన దేవుని, సృష్టికర్త అయిన దేవుని లెక్క లేనన్ని దినములు మరిచి ఉన్నారు. కాబట్టి దేవునికి ఎంత భయంకరమైన వేదన. కాబట్టి ప్రభువు ఎంత భయంకరమైన స్థితిలో వారిని నీ మార్గము మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నావు. మార్గము మార్చుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, పశ్చాత్తాపడడానికి నీకెందుకు కష్టం? ఎందుకు ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నావు? ఆలోచన చేద్దాం. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళెదవు. ఎందుకు వెళ్ళిపోయారండి బానిసలుగా? ఎందుకు చెదిరిపోయారు ఆయా దేశములకు? ఎందుకు నిరాశ్రయులు అయిపోయారు ఇశ్రాయేలు వారు? ఆలోచన చేస్తాయి. వారి యొక్క దుష్టత్వము వారిని బానిసలుగా చేసింది. అందువల్ల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిరిగి రమ్మని అడుగుతున్నాడు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచూ ఉన్నాడు. వాటి వలన నీకు క్షేమం కలగదు. కానీ నువ్వు పశ్చాత్తాపడి నువ్వు తిరిగి వస్తే నీకు క్షేమం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన నీ కొండ కోటగా ఉంటాడు. నీ సంరక్షకుడుగా ఉంటాడు. అట్టి దేవుని వద్దకు వద్దామా? ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారో, విశ్వాసులైన వారు, భక్తులైన వారు, ఇశ్రాయేలు వారు, ఇంకా ఈ లోకములో ఎంతమంది అయితే ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారు, వారిని రమ్మని అడుగుతూ ఉన్నాడు. వారిని ఆయన ఓదార్చాలని, కాపాడాలని, భద్రపరచాలని కోరుతూ ఉన్నాడు. ఆయన వైపు తిరుగుదామా? ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారు పశ్చాత్తాపడి వారి యొక్క మార్గము నుండి మళ్ళుకొనుటకు సహాయం చేయమని, వారి ప్రతి ఆపదలో తోడుగా ఉండమని, విడిపించమని యేసు పరిశుద్ధ నామమున పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.